సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సో గిరిబాబు గారు, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అక్కడ వచ్చింది సార్, చదువుతాను. మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అప్డేట్ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ కి షాక్. ఈక్విటీ షేర్లు సంబంధిత సాధనాల ప్రీ ఐపీఓ ప్లేస్మెంట్లలో పాల్గొనకుండా మ్యూచువల్ ఫండ్ స్కీములను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిషేధించింది. యాంకర్ ఇన్వెస్టర్ కోటా లేదా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ వంటి పబ్లిక్ ఇష్యూల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించింది. ఏంటి మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి సెబీ యాక్షన్ అంటూ కూడా మనకి దీంట్లో అర్థమవుతుంది. ఏం జరిగింది? యాక్చువల్గా ఈ ప్రీ ఐపీఓ జాడ్యం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఎప్పుడైతే 2021లో రికార్డ్ లెవెల్లో ఐపీఓస్ మార్కెట్ ని హిట్ అయ్యాయో, సో ఇప్పటిదాకా ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే హైయెస్ట్ ఐపీఓస్ హిట్ అయింది 2021లో. అయితే అప్పుడు మార్కెట్లో ఉన్న హైప్ ని వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రైస్ అన్ని విపరీతంగా కోట్ చేశారు. ప్రైస్ కోట్ చేసేసి అసలు వాల్యుయేషన్స్ కి ప్రైస్ కి సంబంధం లేదు, అలా కోట్ చేసేసి మార్కెట్లో ఐపీఓస్ లాగా వచ్చి ఇవాళ చూస్తే అప్పుడు 21, 22లో వచ్చిన ఐపీఓస్లో కనీసం 100లో ఒక 10 కూడా దాని ప్రైస్ ట్రేడ్ అవ్వట్లేదు. 90% దానికంటే చాలా కిందగా ట్రేడ్ అవుతుంది. గల్లంతైపోయాయి. అంటే ఇన్వెస్టర్స్ నష్టపోయారు కదా. ఇది ఒక పక్క అయితే, దీనికి ముందు ప్రీ ఐపీఓ. ఇప్పుడు ఐపీఓస్లో బాగా ప్రైస్ వస్తుంది. ప్రైస్ రావడం వల్ల ఇన్వెస్టర్స్కి బాగా డబ్బులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది, ఐపీఓస్లో అలాట్మెంట్ రావట్లేదు. విపరీతంగా అప్లై చేయడం, ఒక్కొక్కళ్ళు 3 డిమాట్లు 4 డిమాట్లు ఓపెన్ చేయడం డిఫరెంట్ కంపెనీస్లో. ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటే 4కి 4 కంపెనీలలో 15 డిమాట్లు ఓపెన్ చేసి అప్లై చేయడం వల్ల మదుపరుల సంఖ్య పెరిగిపోవడం వల్ల ఓవర్ టూ మచ్ సబ్స్క్రైబ్ అయిపోవడం వల్ల అలాట్మెంట్ అవ్వట్లేదు. సో మీకు అలాట్ అవ్వట్లేదు కదా, అయితే ఇంకొక ఆప్షన్ ఉంది, ప్రీ ఐపీఓకి రండి అని చెప్పేసి ప్రీ ఐపీఓలో ఫస్ట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ని బాగా అట్రాక్ట్ చేసి తీసుకునేవాళ్ళు. అలా ప్రీ ఐపీఓస్లో అలాట్ చేసి వాళ్ళకు డబ్బులు వస్తాయి అనే ఒక భ్రమ కల్పించేవాళ్ళు. ఇది పెరుగుతోంది, కానీ యాక్చువల్గా పెరుగుతుంది ఎవరు చెప్తారు అది పెరుగుతుందని? వీళ్ళు ఇక్కడ నార్మల్గా ప్రీ ఐపీఓస్ అమ్మేవాళ్ళు చెప్తుంటారు ధర ఎంత ఉందని. ఎక్కడ కనిపించదు అది. ఎక్స్చేంజ్ ఎందుకు కనిపించదు? ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాదు, దాని పేరే ప్రీ ఐపీఓ. అంటే ఐపీఓకి రావడానికి చాలా ముందుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సూపర్ కింగ్స్ ఉంది, సిఎస్కే, అది ప్రీ ఐపీఓలో ఉంది, ఒక రేంజ్లో పైకి వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రైస్ ఎక్కడ తెలుస్తుంది? మనం ఎవరైతే ప్రీ ఐపీఓస్ అమ్ముతారో వాళ్ళ దగ్గర అడిగితే తెలుస్తుంది. అంటే ఎట్లా అంటే రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ కొన్నా, నా ల్యాండ్ ధర ఎంత ఉంది అంటే ఏం తెలుస్తుంది? ఆ పక్కన చుట్టుపక్కల స్థలాలు ఎంత రేట్లు అమ్ముడుపోతున్నాయి, నేను ఎవరి దగ్గర కొన్నాను ఆ ఏజెంట్ దగ్గర అడిగితే మీరు కొన్నది బాగా పెరిగింది ఇంత ఉందని చెప్తూ ఉంటాడు తప్ప ఎక్కడ కనిపించదు కదా. కనుక మనం పెరిగింది అని ఏజెంట్ చెప్పింది నమ్ముతున్నాం. అట్లాగే ఇక్కడ కూడా అంతే, వాళ్ళు కావాలి అంటే లేదు ఇది తక్కువ ధర లేదు పెరిగిపోయింది చెప్తారు. కనుక ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఏది ప్రీ ఐపీఓ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి పెరుగుతాయి అని చెప్పేసి. బట్ ఈజ్ నాట్ రైట్. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం తీసుకోండి. పేటిఎం ప్రీ ఐపీఓ ప్రైస్ నియర్లీ 3,800 ఉండే, 3,800. కానీ లిస్టింగ్కి వచ్చేప్పటికి 2280 23 దగ్గర లిస్ట్ అయింది. అది ఇది ఐపీఓకి వచ్చింది ప్రైస్. కానీ ఎక్కడ లిస్ట్ అయింది? ఫస్ట్ డేనే అది ఒక 20-30% పడిపోయి అక్కడ నుంచి పడి 600 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు కష్టంగా 1100 దగ్గర ట్రేడ్ అవుతుంది, 1200-1300 దగ్గర. అంటే ఎంతకు వచ్చింది? 2200. ఎంతకు పడిపోయింది? 600. ఎక్కడుంది ఇప్పుడు? 1200 చేంజ్. కానీ దీని యొక్క ప్రీ ఐపీఓ ప్రైస్ 3800. టూ మచ్ కదా. అలా ప్రీ ఐపీఓలో కొన్న వాళ్ళకు కనీసం అందులో సగం ప్రైస్ కూడా రాలేదు. ఎప్పుడు ఐపీఓలోనే. తర్వాత ఏమైంది? పడిపోయింది. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అట్లా ఏవైతే ప్రీ ఐపీఓలో ఉండి చాలా ప్రైస్ టూ మచ్ హైప్ చేసి ఐపీఓకి వచ్చేప్పటికి దాని దగ్గర ప్రైస్ కూడా లిస్ట్ అవ్వట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ ప్రీ ఐపీఓలో 1200-1300 ఉండేది. ఓకే, కానీ ఐపీఓ ప్రైస్ 500, లిస్టెడ్ ప్రైస్ 1000-1200. అంటే లిస్టింగ్ అయిన ప్రైస్ అంటే డబల్ లిస్ట్ అయింది, అది బంపర్ లిస్టింగ్ అన్నట్టు. ఆ బంపర్ లిస్టింగ్ ప్రైస్ కూడా ప్రీ ఐపీఓ ప్రైస్తో మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఎగ్జిట్ ఎక్కడ? వీళ్ళు ఏమంటారంటే ఎగ్జిట్ మేము చేపిస్తాం, మీరు ఇప్పుడు కొనండి పెరుగుతుంది నేను అమ్మిపిస్తా అంటారు. కానీ ఎంతమంది దాంట్లో ప్రాఫిట్ చేసుకున్నారంటే వెళ్ళని లెక్క పెట్టచ్చు. అయితే ఇదంతా మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్లై అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఈ వేల మెరిలాగా వచ్చేసి వాళ్ళు కొన్ని కొనడం మొదలు పెడుతున్నారు. ఇక్కడ సెబీ 2 పాయింట్స్ ఐడెంటిఫై చేసింది. అది కనుక లిస్టింగ్ అవడం లేట్ అయింది అనుకోండి ప్రాబ్లం. లిస్టింగ్ అవ్వకపోతే
ఎగ్జిట్ ఆప్షన్ దొరకదు. మరి అప్పుడు ప్రజల డబ్బులన్నీ ఇరుక్కుపోయినట్టే కదా. కనుక ఎప్పుడు సెబీ ఉండేది దేనికోసము, ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్స్ ప్రొటెక్ట్ చేయడానికి కోసం. సో చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు ఐపీఓస్లో, ప్రీ ఐపీఓస్లో పార్టిసిపేట్ చేయకుండా. కనుక ఎవరైనా మ్యూచువల్ ఫండ్ కనుక ఐపీఓస్లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు యాంకర్గా, అంటే జస్ట్ ఐపీఓ స్టార్ట్ అవ్వడానికి ఒక 2-3 రోజుల ముందు, అంటే ఐపీఓ మొత్తం వచ్చేస్తుంది, డేట్ వచ్చేస్తుంది, అంత ప్రైస్ వచ్చేస్తుంది, దానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారు. అలా యాంకర్ ఇన్వెస్టర్గా నువ్వు పార్టిసిపేట్ చేయి, లేదా ఐపీఓలో పార్టిసిపేట్ చేయి, అంతే. అంటే ఇమీడియట్లీ మనం కొనగానే లిస్ట్ అయిపోతుంది, అమ్మేసుకో వెళ్ళిపోవచ్చు. వేరే ప్రీ ఐపీఓలో మీరు కనుక తీసుకుంటే అది ఎప్పుడు లిస్ట్ అవుతుంది తెలియదు, లిస్ట్ అవ్వకపోయే అవకాశం కూడా చాలా ఉంటాయి. హెచ్డిబి క్లాసిక్ ఎగ్జాంపుల్, ప్రీ ఐపీఓ టూ మచ్ ప్రైస్ ఉండే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాండ్, వన్ ఆఫ్ ద సిస్టర్ కన్సర్న్, కానీ లిస్టింగ్ ఎక్కడైంది అసలు పొందనే లేదు. సో మదుపర్లు నష్టపోయినట్టే కదా. కనుక ఈ మూలంగా నేను చెప్పేది ఏంటంటే అందరికీ, ఈవెన్ ఫర్ ఇన్వెస్టర్స్ ఆల్సో, ఈ ప్రీ ఐపీఓ జాడ్యాలో పడవద్దు. ప్రీ ఐపీఓలో వాళ్ళు ఎవరైతే ప్రీ ఐపీఓ అమ్ముతారో వాళ్ళు చెప్తుంటారు ఇది అంత ప్రైస్ ఉండే, ఇంత పెరిగింది, ఆ ప్రైస్ ఉండే, ఈ ప్రైస్ అమ్మిచ్చామని. కానీ అవన్నీ అందులో ఆ ఐపీఓ ప్రైస్లో నువ్వు కొన్న తర్వాత నీకు వచ్చిందా చూడు, మనం కొన్న తర్వాత ఎవరు అమ్మారో చూడండి. మేము కొంటామా, అమ్మం, ఉంచుకుంటాం, పెరుగుతుంది కదా అని. నిజంగా ఐపీఓకి వచ్చేప్పటికి ఆ ప్రైస్ రావట్లేదు. సో ఎవరైతే ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అవుతారో వాళ్ళు లాభపడ్డట్టే. కానీ ఎగ్జిట్ దొరుకుద్దా, $1 బిలియన్ క్వశ్చన్. వీళ్ళు ఎగ్జిట్ చేపిస్తామంటారు, నిజంగా ఎగ్జిట్ అవుతారా ప్రీ ఐపీఓలో తెలియదు, ఎందుకంటే బయ్యర్ దొరకాలి కదా. ఇప్పుడు రీసెంట్గా మార్కెట్ చాలా డౌన్ అయింది 1.5 year నుంచి. మరి 1.5 year నుంచి మార్కెట్ డౌన్ అయితే ఈ ప్రీవియస్కి బయ్యర్స్ ఎక్కడ దొరుకుతున్నారు? బయ్యర్ దొరకకపోతే మీరు ఎక్కడ అమ్మిపిస్తారు? అంటే ఇప్పుడు ఏజెంట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్తుంటారు ఇప్పుడు కొనండి 1 year డబుల్ అవుద్ది, నేను అమ్మిపిస్తా అని చెప్తారు. అంటే ఇప్పుడు కొనండి 1 year డబుల్ అవుద్ది, నేను అమ్మిపిస్తా, ఇవన్నీ కూడా రాసుకోవాలి మనం అంతే. సో అట్లాగే ప్రీ ఐపీఓస్లో కూడా అమ్మేవాళ్ళు అలాగే తయారయ్యారు. ప్రీ ఐపీఓలో కొనండి, పెరుగుతుంది, అమ్మిపిస్తా నేను అని. కానీ నిజంగా ప్రీ ఐపీఓలో కొనేవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇతను అమ్మిపించకపోయినా లిస్ట్ అయ్యాక నేను అమ్ముకుంటా అనుకుంటారు. కానీ ఆ లిస్ట్ అయ్యాక అమ్ముకునేప్పటికీ దాని ప్రైస్ ప్రీ ఐపీఓ ప్రైస్కి సంబంధమే ఉండలేదు. ప్రీ ఐపీఓ ప్రైస్ ఎక్కడ 3000 చిల్లర ఉంటే ఐపీఓ ప్రైసే 2200కి వస్తే లిస్ట్ అయ్యి పెరిగేప్పటికీ ఇంకా దారుణంగా అయిపోయింది. అలాంటి ఇంకొకటి ఎన్ఎస్సి విపరీతంగా ప్రీ ఐపీఓ ప్రైస్ తీసుకెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి 2500, 2600 అనేది దొరకట్లేదు ఇప్పుడు, అంత హైప్ చేశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఏ రేట్లో కోట్ అవుతుంది, ఏ రేట్లో ఐపీఓకి వస్తుంది ఎన్ఎస్సి, అప్పుడు చూద్దాం. చాలా మంది ఇరుక్కుపోయినట్టే అందులో. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో 2600, 2700కి ఐపీఓ ప్రైస్ వచ్చిన స్టాకే లేదు ఇప్పటిదాకా. హైయెస్ట్ ఈజ్ పేటిఎం 2285, 2300 దగ్గర. ఇంతవరకు ఆ కంటే ప్రైస్ వచ్చిన ప్రైసే లేదు. మరి ఇది 25 కంటే ఎక్కువ లిస్ట్ అయ్యి ఐపీఓ ప్రైస్కి వచ్చి అంతకు పెరిగితే 2500 కొన్న వాళ్ళ లాభం, 25కి వస్తే కూడా వాళ్ళ లాభం లేదు కదా. కానీ ఇప్పటిదాకా ఆ ప్రైసే రాలే ఒక స్టాక్ కూడా. చూద్దాం ప్రీ ఐపీఓలో ఏ ప్రైస్ నడుస్తున్న ప్రైస్ 2500 కదా, ఐపీఓకి ఎప్పుడు వస్తుంది, ఏ ప్రైస్లో వస్తుంది, ఎంతకు లిస్ట్ అవుతుంది, ఆ రోజు లిస్టింగ్ గెయిన్స్ ఎంత వస్తాయి. నేను టాటా టెక్నాలజీస్ ఎక్స్పెక్ట్ చేశాను గ్యారంటీ డబ్బులు వస్తాయని. కానీ 1200కి అమ్మిన వాళ్లకు ఐపీఓ ప్రైస్ ఫిక్స్ చేసింది 500, లిస్ట్ అయినప్పుడు అది 1200కి వెళ్ళి ఇవాళ ఎంత ఉంది, లెస్ దాన్ 1000 కదా. అంటే ప్రీ ఐపీఓలో 1200 ప్లస్ కొన్న వాళ్ళకి నష్టమే కదా ఇప్పటికి కూడా. సో కనుక ఇవన్నీ అబ్జర్వ్ చేసి సెబీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది, మీరు ప్రీ ఐపీఓలో పార్టిసిపేట్ చేయొద్దు. అది ఐపీఓ లిస్టింగ్ డిలే అయినా, లేకపోతే నియరెస్ట్ కాలంలో ఐపీఓ రాకపోయినా మనం ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్టే. చెన్నై సూపర్ కింగ్స్ లాంటివి కానీ చాలా చిన్న చిన్న కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. ప్రీ ఐపీఓ పెద్ద మార్కెట్ నడుస్తుంది. ఇది అసలు చాలా బ్రోకింగ్ హౌసెస్ ఇదే అమ్ముతూ పోతున్నారు. ప్రీ ఐపీఓలో కొనండి, మీకు ఇప్పుడు రూపాయి ఉంది, తర్వాత $100 అయిపోతేనే ఒక ఇల్యూజన్ చూపిస్తుంటారు, ఒక ఒకటి కళ. కానీ అలా అయినా ఒక్క స్టాక్ కూడా లేదు. ముందు ప్రీ ఐపీలో ఒక ప్రైస్ వచ్చి ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత సూపర్ డూపర్ ప్రైస్లో వచ్చి లిస్ట్ అయ్యి లాభపడ్డ వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇప్పటిదాకా. ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అది ఎగ్జిట్ అయిన వాళ్ళు కనపడరు, మనకి చెప్తారు వీళ్ళు అంతే. కనుక మంచి డెసిషన్ ఇది సెబీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.